హాయ్ అండి. ఈరోజు నేను డిఫరెంట్గా బాయిల్డ్ గార్లిక్ చికెన్ కర్రీ చేసుకున్నాను. ఏంటి బాయిల్డ్ గార్లిక్ చికెన్ కర్రీయా? ఒకసారి రెసిపీ చూసేయండి. ముందుగా కొన్ని వాటర్ మరిగించుకుందాం. ఇలా మరిగి వాటర్లో పొట్టి తీసేసిన వెల్లుల్లి రేకలు 20 వేసుకుని ఉడికించుకుందాం. 2 స్పూన్లు ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిబద్దలు, చిన్న చెక్క ముక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్ అనాస్, వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా పొడి పట్టుకున్న తర్వాత దీంట్లోకి 5-6 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, వీటన్నిటిని కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా పేస్ట్లా పట్టు పెట్టుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 లెమన్ జ్యూస్, కొంచెం ఆయిల్, పట్టుకున్న పేస్ట్లో సగం వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ బాగా కలుపుకొని 20 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసుకుందాం. తగినంత నూనె హీట్ చేసుకుందాం. 2 మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు చికెన్ వేసేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. చూడండి, వాటర్ బాగా వచ్చింది కదా. ఉడికించుకున్న వెల్లుల్లి రేకలు వాటర్తో సహా వేసేసుకుందాం. బాగా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ కనీసం 5 మినిట్స్ వరకు కొంచెం లిడ్ గ్యాప్ అలా ఉంచుకుని కుక్ చేసుకుందాం. కొంచెం కరివేపాకు, పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం. బాగా కలిపి మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి, ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటున్నాయి.